నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పోలీసుల లాఠీ చార్జ్ పై ఆగ్రహం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో సిపిఐ నిరసన ప్రదర్శన విజయవాడపై ప్రత్యేక దృష్టి సారించామన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ నకిలీ గుర్తింపు కార్డు తయారీదారుడి ఆటకట్టు సౌత్ సెంట్రల్ రైల్వే నకిలీ ఐడి కార్డుల స్వాధీనం బక్రీద్ నేపథ్యంలో వైసీపీ నేతల ఔదార్యం ప్రొద్దుటూరులోని 900 ముస్లిం పేద కుటుంబాలకు చీరలు అందజేత ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం పరిసరాల్లో తమకు 10 ఎకరాల భూమిని కేటాయించాలని జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సూచనల మేరకు తిరిగి అనంతపురం ఆర్డీఓకు మరో వినతిపత్రం సమర్పించారు. దానిని పరిశీలించిన ఆర్డీఓ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో బాబ్జాన్, రామమూర్తి, గోగుల చక్రపాణి, బుక్కే రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది చెప్పారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి, సీసీ రోడ్లు త్వరితగతిన పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అవుతూ శ్రీశైల జార్రెడ్డి, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది చెప్పారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి, సీసీ రోడ్లు
త్వరితగతిన పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అవుతూ శ్రీశైల జార్రెడ్డి, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. కనెక్టివిటీస్ లేవు సార్, ఎక్కువ డ్రైవ్స్ కనెక్టివిటీస్ లేవు, ఎక్కడక్కడ బ్రేక్లు ఉన్నాయి, ఫ్లో వెళ్ళట్లేదు, అన్ని రోడ్ల మీద నిలబడతాయి. చాలా మధ్యలో స్తంభాలు ఉంటే ఫ్లో మధ్యలో ఉన్నాయి, డ్రైన్లు కూడా త్రూ అవ్వట్లేదు. ఎవరో ఒక మొక్కలు కదా చెప్పారు కదా సార్. అవును సార్. ఎక్కడెక్కడ ఇస్తారు? ఇక ఉద్యోగాల సాధన కోసం తెలుగు యువత ఉద్యమించింది. నిరుద్యోగులతో పాటు విద్యార్థుల కోసం కారాగారానికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు గుంటూరులోని నల్లపాడులో నిరసనకు దిగింది. చంద్రబాబు గారు చెప్పండి, మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నారు, సో ఏమంటా ఉన్నారు సీఏ గారు? ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. చూస్తూ ఉన్నాం. ఉదయం 8 గంటలకు అరెస్ట్ చేసి ఇంతవరకు కూడా దీని మీద క్లారిటీ ఇవ్వట్లేదు. మాకు కేసు పెడతారా, అరెస్ట్ చేసి రిమాండ్కి పెడతారా, బెయిల్ ఇస్తారని మేము అడుగుతున్నాం. నోటీసులు ఇచ్చి ఎటువంటి స్పందన లేదు. మాకు డీఎస్పీ నుంచి ఎస్పీ నుంచి రావాలంటున్నారు. ఇప్పటికి టైము 8 గంటలైంది. ఇంతవరకు కూడా ఏమి చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఈ పోలీసు రాజ్యాంగం. వెంటనే ఏదో ఒకటి డిసైడ్ చేయాలా. లేని పక్షంలో మేము ఇక్కడే నైట్ ఇక్కడే ఉండి ఇక్కడే పడుకుంటాము. ఏదైనా జరిగినా కూడా పోలీసులదే బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సుబ్బారావు గారు, మీరు చెప్పండి, మీకు చాలా దూరం నుంచి వచ్చే ఉన్నారు కదా మీ వాళ్ళంతా కూడా. 10 సంవత్సరాల నుంచి మేము ప్రజా ఉద్యమాలు పనిచేస్తా ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఈ టైం దాకా పోలీస్ స్టేషన్ పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజు మాత్రం ఇంతవరకు పైనుంచి డైరెక్షన్ అని చెప్పి కింది అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ప్రజా ఉద్యమంలో మేము అడుగుతుంది ప్రజా సంపత్తుల ఉద్యమం. నిరుద్యోగ యువతకు జనసేన పార్టీ అండగా నిలబడనుంది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోని సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేయనుంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ మీడియాకు వెల్లడించారు.
అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత పరిస్థితి, నైవంచనకు గురయ్యామన్న వారి ఆవేదన ప్రతి ఒక్కరిని కలిచివేస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వం 151 మంది సభ్యులతోటి ఈరోజు చట్టసభల్లో కూర్చోడానికి ముఖ్య కారణం 30 లక్షల మంది నిరుద్యోగ యువత. దానికి కారణం వైసీపీని కనుక మీరు అధికారంలో తీసుకొస్తే వచ్చిన సంవత్సరంలోనే 1 కాదు 2 కాదు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మాట వారి మీద విశ్వాసం ఉంచేలా చేసి సంపూర్ణ మద్దతు తెలిపి వారికి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. దీనికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్లోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత. మరి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం భర్తీ చేస్తామంటుంది కేవలం 10,000 పైచిలకు ఉద్యోగాలు మాత్రమే. 30 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు నిరాశ నిస్పృహలకు లోనై, ఆగ్రహవేశాలకు లోనై రోడ్ల మీద పడే పరిస్థితుల్లో నన్ను కలిశారు, వారి బాధలను వివరించారు. ఆ రోజు నాకు వాళ్ళు చెప్పిన ఒకటే మాట, ఇచ్చిన హామీ ఎక్కడ, 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది హామీ, కానీ భర్తీ చేస్తూ ఉంటుంది కేవలం 10,000 ఉద్యోగాలే. మేము వంచనకు గురయ్యాం, మేము దెబ్బతిన్నాం, మాకు ఈ రోజున రోడ్ల మీద పట్టడం వేరే దారి లేదు అన్న వారి బాధ నిజంగా కలిచివేసింది, ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఉదాహరణకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 74,000 సిబ్బంది అవసరాన్ని గుర్తించారు. బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఏటా 6,000 పైచిలకు ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజున జాబ్ క్యాలెండర్లో చూపించింది కేవలం 640 పోస్టులు మాత్రమే. లక్షలాది మంది యువతీ యువకులు ఫిట్నెస్ పరీక్షలు సిద్ధమవటం కానీ, ప్రవేశ పరీక్షలు సిద్ధమవటం కానీ జరిగి ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, ఎంతో ఆశలతోటి ఉద్యోగాలు వస్తాయని. అలాంటి పోలీసు ఉద్యోగాల్లో వాళ్ళు చూపిస్తుంది ఈ రోజున 640 పోస్టులే. అలాగే టీచర్ ట్రైనింగ్ని పూర్తి చేసుకుని లక్షలాది మంది యువతీ యువకులు 25,000 ఉద్యోగాల కోసం సంసిద్ధం అవుతూ ఉంటే ఈ రోజున దాన్ని ఊసే లేదు, దాని మాటే లేదు. మరి వారి పరిస్థితి ఏంటి? గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 పోస్టులు ఉంటే ఈ రోజున ప్రభుత్వం భర్తీ చేస్తానంటుంది కేవలం 34 ఉద్యోగాల మటుకే. ప్రవేశ పరీక్షలు సిద్ధమయ్యాం, ఇన్ని ఖర్చు పెట్టాం, ట్రైనింగ్కి వెళ్ళాం, ఢిల్లీకి వెళ్ళాం, హైదరాబాద్కి వచ్చి ట్రైనింగ్లు తీసుకున్నాం, లేదంటే అవన్గఢ్ సెంటర్కి వెళ్ళి మేము ట్రైనింగ్లు తీసుకుని ఇన్ని చెప్పి ఈ రోజున మాకు కేవలం 34 పోస్టులు, మా పరిస్థితి ఏంటి అన్న నిరుద్యోగ యువత ఆవేదన నిజంగా ప్రతి ఒక్కరిని కలిచేస్తుంది. ఇంత బాధ ఉన్న వాళ్ళు రేపు పొద్దున రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ నన్ను మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి వచ్చి నన్ను కలిసినప్పుడు వారి బాధని, వారి దుస్థితిని వివరించినప్పుడు ఖచ్చితంగా నాకు చాలా బాధ కలిగింది. పట్టుబట్టలు బంగారంతో మనం జీవితం ఇస్తామని చెప్పలేం, కానీ కనీసం ఒక భద్రతతో కూడిన 25 ఏళ్ల బంగారు భవిష్యత్తు ఇవ్వాలి ఏ ప్రభుత్వం అయినా సరే. నకిలీ గుర్తింపు కార్డులతో నేరాలకు పాల్పడుతున్న మేకల సాయి కుమార్ అనే వ్యక్తిని గుంటూరులోని నగరపాలెం పోలీసులు అతడి వద్ద నుంచి కానిస్టేబుల్ సౌత్ సెంట్రల్ రైల్వేకు సంబంధించిన నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన అయ్యప్ప, చంద్రశేఖర్లను అరెస్ట్ చేశారు. బండి కూడా ఇది వచ్చేసి మన నల్లపాడు లిమిట్స్ అక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఒక అతనితో పాటు ఉన్నాము బండి పట్టుకున్నప్పుడు అది తీసుకొచ్చాం. ఇది బండి ఇలాగా ఎక్కడైనా బండ్లు దొరికినప్పుడల్లా వీటిని థెఫ్ట్ చేసేసి వాటి మీద ఇదిగో ఇలాగ ఎస్సీ రైల్వే గార్డ్ అని అతను రాసేసుకొని వైట్ అండ్ వైట్ గార్డ్ యూనిఫామ్ డ్రెస్లు వేసుకొని అట్లా డిఫరెంట్ ఎంవో ఆ మార్గం ఎప్పుడు అవసరం పోలీస్ అని కొన్ని రోజులు, రైల్వేస్ అని కొన్ని రోజులు అట్లా మార్చుకుంటూ రాస్తూ ఉంటాడు. నెంబర్ ప్లేట్ కూడా మార్చేస్తున్నాడు అనమాట. మొన్ననే నర్సరావుపేటలో 2 months జైల్లో ఉండి మొన్ననే రీసెంట్గా రిలీజ్ అయ్యారు. అయిపోయిందా? ఇదేనా ఏనా ఇవి? చూడు కే వెంకటేష్, నువ్వు కార్డు మాదియాలా? కే వెంకటేశ్వర రెడ్డి అంట చూడేనా, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు.
కార్డులు ఇట్లా పెడితే బాగుంటుంది కదా. బక్రీద్ పండుగ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ నేతలు ఔదార్యం చాటుకున్నారు. ఈ మేరకు 25వ వార్డుకు చెందిన 900 ముస్లిం పేద కుటుంబాలకు సుమారు 4.5 లక్షల విలువ చేసే చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత షేక్ నూర్, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కామిశెట్టి బాబు, పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద తదితరులు పాల్గొన్నారు. ఓకే ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర కుటుంబాలకు సోదరీమణులకు పేరు పేరున ప్రతి ముస్లిం బిడ్డకు మీ బిడ్డలాంటి రాజ్యమల్లు బక్రీద్ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ముస్లిం కుటుంబానికి నా కుటుంబం వైపు నుంచి బక్రీద్ శుభాకాంక్షలు ఆనందంగా తెలియజేస్తూ ఈ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి వారికి సంపూర్ణమైనటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని, ఆయుస్సును, సంపదను ఆ అల్లా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, దువా చేస్తాను. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు ముస్లిం కుటుంబాలకు సంబంధించిన నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను సిపిఐ పుత్తూరు పట్టణ శాఖ కార్యదర్శి ఖండించారు. ఈ మేరకు ఆ పార్టీ నేత మహేష్ మీడియాతో మాట్లాడుతూ నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపటం తగదని అన్నారు. కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చంద్రబాబు, ఆఫీస్ బేరర్ గోపి, కృష్ణారెడ్డి, ఏఐయుటిసి నేత గోవిందయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ సంఘాలు, ఏఎస్ఎఫ్ సంఘాలు ఏదైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైతే జాబ్ లైన్ క్యాలెండర్ను ఈ ప్రభుత్వం విడుదల చేసిందో దాన్ని వెంటనే రద్దు చేసి ఏదైతే జాబ్స్ 2,60,70,000 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నదో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని విజయవాడ కార్యాలయం పిలుపునిస్తాయి. ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలని అరెస్ట్ చేసి నిర్బంధించడం ఇది చాలా దారుణమని
ఎంత మీ ఉద్యమకారుని అణచిపెడితే అంత ఊవెత్తిన కూడా ప్రభుత్వం పైన తిరగబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఖాళీగా ఉందో ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని రాజకీయ పార్టీ ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని తెలియజేస్తున్నాం. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను అక్రమ అరెస్టులను అరెస్టుల ఉద్యమాలు అక్రమ అరెస్టుల ఉద్యమాలు ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను కొత్త జాబ్ క్యాలెండర్ను విజయపురం మండలం మహారాజపురంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ ను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ ప్లాంట్ ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులతో ఏర్పాటైంది. ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్ సందర్భంగా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మన అదృష్టం జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు బాగా పడుతూ నీటి సమస్య అనేది లేకుండా పోయింది. గతంలో అయితే ఈ సమ్మర్ టైంలో ఈ టైంలో అంతా కూడా బయటకు వస్తే ఎక్కడికి వచ్చినా కూడా నీళ్లు లేవు, బోర్లు కావాలి అని లాస్ట్ ఎలక్షన్స్ ముందు మనం బాగా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్. కానీ 2 years గా వర్షాలు రావడం, చెరువులన్నీ ఫుల్గా ఉన్నాయి. కానీ వాటర్ అనేది కొంచెం హార్డ్ వాటర్ ఉంది కొన్ని చోట్ల. సో ఎక్కడెక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ ఆర్ఓ ప్లాంట్స్ని పెట్టి మరి మనకిచ్చిన సీఎం డెవలప్మెంట్ ఫండ్స్ ఏవైతే ఎమ్మెల్యేలకు ఇచ్చారో వాటిని అన్నీ కూడా ఆర్ఓ ప్లాంట్స్గా కన్వర్ట్ చేసి 5 మండలాలకు కూడా ఇస్తున్నాం. సో అలా అన్నీ ఓపెన్ చేస్తూ వస్తున్నప్పుడు మన పంచాయతీకి కూడా, మహారాజపురం పంచాయతీకి కూడా ఈరోజు ఓపెన్ చేసేదానికి పిలిచారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా జగన్ గారి సహాయ సహకారాలతో మన పంచాయతీ అభివృద్ధికి మీకు కావాల్సిన పనులు చేసిస్తానని కూడా మాట ఇస్తూ, సో వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ప్రతి అర్హులకి వారి వారి అకౌంట్లోకి వస్తుంది. అది రైతులైనా, పిల్లలున్న తల్లిదండ్రులైనా, లేదంటే చదువుకున్న పిల్లలైనా, సో ఎవరికి కేటాయించిన వెల్ఫేర్ స్కీమ్ అనేది వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అవి కాకుండా మన గ్రామ డెవలప్మెంట్స్ కూడా మనం అందరం కూడా ఒక మాట మీద ఉండి, మన సర్పంచ్ గారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేగా మా సపోర్ట్ కూడా మీకు ఫుల్గా ఉంటుంది. ఎంపీ కూడా రెడ్డప్ప గారు మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి అన్ని రకాల డెవలప్మెంట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి అందరూ వచ్చి మరి మీ అందరి సంఘీభావం తెలియజేశారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం కలిసి కట్టుగా ఉన్నప్పుడే గ్రామాల్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమాడ మండలం అరవాండ్లపల్లి తండా సమీపంలో ప్రధాన రహదారి పక్కన గల 15 ఎకరాల భూమిని ప్రభుత్వం మార్కెట్ యార్డుకు కేటాయించింది. ఈ నేపథ్యంలో భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కొండారెడ్డి, కేశవరెడ్డి, రంగనాథం తదితరులు పాల్గొన్నారు. అనుమతులు మంజూరు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీహరి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీర్చిదిద్దడానికి కాంట్రాక్టర్గా ఇచ్చేసినటువంటి గారికి, వాళ్ళ మిత్ర బృందానికి ఇక్కడ భూమి పూజ అనంతరం కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు నిరసనగా సీఎం ఇంటిని ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన బీజేపీ నేతలను రేపల్లె పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు కంచెల హరిప్రసాద్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గార్ల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారిని ఆయన విడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం తగదన్నారు. 2021 కొన్ని రాజకీయ పక్షాలు ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్కి నిరసనగా సీఎం గారి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. భారతీయ జనతా పార్టీ వాటితోటి కలిసి అందులో పాల్గొనటం లేదు. అది మాకు రాష్ట్ర పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినా నిన్న రేపల్లె నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ముఖ్య నాయకులకి గృహ నిర్బంధం విధించారు రేపల్లె పోలీసు వారు. అయితే నిన్న వాళ్ళకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది,
భారతీయ జనతా పార్టీ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ లేదా దీని అనుబంధ విద్యార్థి సంఘాలు కానీ వీటిల్లో పాల్గొంటున్నట్టుగా మాకు ఎలాంటి సమాచారం లేదండి, కాబట్టి మేము పాల్గొనటం లేదు అని చెప్పినా సరే గృహ నిర్బంధం విధించారు. సరే, దాన్ని వదిలేసిన ఈరోజు ఉదయం 6:30 నుంచి 4 ముఖ్య నాయకులు, ప్రధాన కార్యదర్శి అయిన నన్ను, అలాగే రాష్ట్ర మజ్దూర్ సెల్లో పనిచేసిన పిన్ని సాంబశివరావు గారిని, జిల్లా సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ధూపం చంద్రశేఖర్ గారిని, వాళ్ళ సీనియర్ నాయకులు పినపాల సాయి గారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అక్రమంగా 6 నుంచి 10:30 వరకు నిర్బంధించారు. మేము దీనిపైన వారికి వివరణ ఇవ్వటం జరిగింది. అయ్యా, మా పార్టీ కానీ మా పార్టీ అనుబంధ సంఘాలు కానీ ఈరోజు జరుగుతున్న సీఎం ముట్టడి, ఇంటి ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం లేదు, కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది మీరు అక్రమంగా మమ్మల్ని నిర్బంధించారని చెప్పినా, కాదు సార్, కాస్త మాతో కోఆపరేట్ చేయండి అని వాళ్ళు పెర్రగిల్లి జ్వాలపడుతున్నారు. అయితే నేను జిల్లా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశాను. వారి దగ్గర నుంచి సమాచారం తీసుకుంటే వారు కూడా సేమ్ ప్రశ్నే చెప్పారు, అది సమాధానం చెప్పారు. మనకెటు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, మనకు ఎలాంటి సంబంధం లేదు, నేను సిఏ గారితో మాట్లాడతానన్నారు. అది కొంచెం సమయం తీసుకోవటం వల్ల నేను మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు గారికి మాట్లాడాను. వారు కూడా గట్టిగా చెప్పారు, అసలు బీజేపీ పార్టిసిపేషన్ ఏమీ వాళ్ళ కార్యక్రమంలో లేదని. సిఏ గారితో నేను మాట్లాడతానని వారి నంబర్ తీసుకుని సిఏ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తదుపరి మమ్మల్ని 10:30కి వెళ్ళిపోమని చెప్పారు. అయితే మేము ఎంతగా చెబుతున్నా కానీ మాకు ఎలాంటి సంబంధం లేదని వినకుండా అక్రమంగా మమ్మల్ని నిర్బంధించారు. అంటే ఇక్కడ ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా పనిచేస్తున్నట్టుగా అనిపించట్లేదేమో వాళ్ళకి. బహుశా బీజేపీ తన వాయిస్ని చాలా గట్టిగా వినిపిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల లాఠీ చార్జిపై ఆగ్రహం. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో సిపిఐ నిరసన ప్రదర్శన. విజయవాడపై ప్రత్యేక దృష్టి సారించామన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ. నకిలీ గుర్తింపు కార్డు తయారీదారుడి ఆటకట్టు. సౌత్ సెంట్రల్ రైల్వే నకిలీ ఐడి కార్డుల స్వాధీనం. బక్రీదు నేపథ్యంలో వైసీపీ నేతల ఔదార్యం. ప్రొద్దుటూరులోని 900 ముస్లిం పేద కుటుంబాలకు చీరలు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.